నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్రంలో పరిశ్రమల అభివృద్ధికి యువతకు ఉపాధి కల్పనకు కృషి చేస్తున్న కూటమి ప్రభుత్వం. ఆర్సిలాల్ మిట్టాల్ నిస్సాన్ సంయుక్త ఆధ్వర్యంలో రానున్న అతిపెద్ద ఉక్కు ఫ్యాక్టరీ ఇందుకు నిదర్శనమన్న మాజీ మంత్రి ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్. రాజకీయాల్లో గెలుపోటములు ముఖ్యం కాదు, విలువల్ని పాటిస్తూ ఇచ్చిన మాట నిలబెట్టుకోవడమే నిజమైన రాజకీయ నాయకుడి లక్షణం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్పంచులు 5 ఏళ్ల పదవీ కాలంలో సమర్థవంతంగా పనిచేశారు. కొల్లిపురం మండల గ్రామ పంచాయతీ సర్పంచుల అభినందన సభలో మాజీ ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్ అన్నారు. తెనాల్లో ది పద్మశాలి వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఆదివారం 15వ పద్మశాలి వివాహ పరిచయ వేదిక నిర్వహణ. సంఘీలు సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకుల సూచన. ఈ నెల 29 నుండి తెనాల్లో ఒంగోలు జాతి ఎడ్ల బల ప్రదర్శన పోటీలు. తొలి రోజున హాజరు కానున్న స్థానిక మంత్రి మనోహర్, హోంశాఖ మంత్రి అనిత, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి పోటీలను రైతు సోదరులు జయప్రదం చేయాలన్న ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. జాతీయ స్థాయి ఒంగోలు జాతి ఎడ్ల బల ప్రదర్శన పశుపాల పోటీలు తెనాల్లో ప్రతిష్టాత్మకంగా జరగనున్నాయని మాజీ మంత్రి ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తెలియజేశారు. మాజీ మంత్రి ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ బుధవారం స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డు సందర్శించారు. త్వరలో అక్కడ జరగనున్న ఒంగోలు జాతి ఎడ్ల బల ప్రదర్శన పోటీలకు సంబంధించిన ఏర్పాట్లు సమీక్షించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ టీడీపీ ఆవిర్భావం రోజున నెల 29వ తేదీన మార్కెట్ యార్డులో జాతీయ స్థాయి ఎడ్ల బల ప్రదర్శన పశుపాల పోటీలు ఆరంభిస్తున్నట్టు తెలిపారు. ఏప్రిల్ 4వ తేదీ వరకు ఈ పోటీలు కొనసాగుతాయని తెలిపారు. తొలి రోజున పోటీల ప్రారంభానికి స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, హోంశాఖ మంత్రి అనిత, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి, పోటీల కన్వీనర్ వేమూర్ ఎమ్మెల్యే నక్క ఆనందబాబు హాజరవుతారని తెలిపారు. టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో తన తండ్రి అలపాటి శివరామకృష్ణయ్య పేరిట జరిగే ఈ పోటీలను సంబంధిత కమిటీలు సజావుగా జరిగేలా చూడాలని కోరారు. మొత్తం 7 కేటగిరీల్లో జరిగే ఈ పోటీలకు ఒక్కో కేటగిరీకి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులే కాకుండా కన్సోలేషన్ తో సహా 10 రకాల బహుమతులు ఇవ్వనున్నట్లు వివరించారు. వ్యవసాయ ఎగ్జిబిషన్ కూడా ఉంటుందని తెలిపారు. ఈ పోటీలు జయప్రదం చేయాలని రైతు సోదరులను కోరారు. ఒంగోలు జాతీయ స్థాయి ఎడ్ల బల మరియు పశుపాల ప్రదర్శనని గత 8 సార్లు ఈ తెనాలి మార్కెట్ యార్డు అదేవిధంగా వేరే చోట నిర్వహించుకున్నాం. మరి ఈ సంవత్సరం కూడా పార్టీ ఆవిర్భావం 29/3/2026 అంటే ఆదివారం నుండి 4/4/26 అంటే శనివారం వరకు ఈ యొక్క బల ప్రదర్శన అనేది ఇక్కడ మనం జరుపుకుంటా ఉన్నాం. వేదిక వ్యవసాయ మార్కెట్ యార్డు తెనాలి, అదేవిధంగా దాదాపు 2 పళ్ళ విభాగం, 4 పళ్ళ విభాగం, 6 పళ్ళ విభాగం, కేటగిరీ విభాగం, సబ్ జూనియర్, జూనియర్, సీనియర్స్ అంటే దాదాపు 7 విభాగాలుగా 1, 2, 3 బహుమతితో పాటు 10 వరకు కూడా కన్సలేషన్ ప్రైజెస్తో ఈ కార్యక్రమాన్ని అత్యంత సమర్థవంతంగా నిర్వహించే పెద్దలు మరి ప్రత్యేకంగా కోటేశ్వరరావు గారు, అదేవిధంగా వెంకటరామయ్య గారు, నారాయణ చౌదరి గారు, పొండు గారు, వీళ్ళందరి యొక్క నేతృత్వంలో తెనాలి తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా మన కూటమి పార్టీల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని గొప్పగా మనం జరుపుకుంటూ ఉన్నాం. మరి మొదటి రోజు 29న ప్రత్యేకంగా స్థానిక మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారు, అదేవిధంగా మరి ఈ యొక్క కార్యక్రమానికి ఆది నుంచి కూడా కన్వీనర్గా వ్యవహరిస్తున్నటువంటి ఆనందబాబు గారు, హోం మంత్రిని శ్రీమతి అనిత గారు, అదేవిధంగా ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ సంధ్యారాణి గారు, స్థానికగా ఉన్న నాయకత్వం, మరి అనేక మంది పెద్దలు ఆ రోజున వీరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందని చెప్పి మీకు మనవి చేసుకుంటూ, అదేవిధంగా రైతు వ్యవసాయ వైజ్ఞానిక ప్రదర్శన ప్రాంగణంగా గుద్దేటి బ్రహ్మారెడ్డి, పాటిపండ్ల నరేంద్ర గారు మెమోరియల్గా పెట్టుకున్నాం. అయితే గోకులం ఏదైతే ఈ క్షీరసాగరం అందమైన పశువుల్ని, ఆవుల్ని
మరి ఆ యొక్క పాల దీన్ని పెట్టుకున్న దానికి మత్తె రామయ్య గారు, గవిన్ రామకృష్ణ గారి పేరు పెట్టుకున్నాం. రైతుల ఉచిత భోజనం ప్రాంతానికి వేములపల్లి తాతారావు, కీర్తిశేషులు వేములపల్లి తాతారావు గారి పేరు పెట్టుకున్నాం. అదేవిధంగా పందిళ్ళు ఉన్న ప్రాంతానికి కనిగంటి రామలింగయ్య గారు, అదేవిధంగా ఉచిత వైద్య శిబిరంకి నడపనేని చిన్నసుబ్బారావు గారి పేరు పెట్టుకున్నాం. అలజడికి కారణం అనేది లేకుండా దాన్ని క్లుప్తంగా దాన్ని సర్ది మనం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గతంలో ఏ రకంగా జరిపామో అంతకంటే బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా బాధ్యతతో వ్యవహరించవలసిందిగా తెలుగుదేశం పార్టీ నాయకత్వాన్ని కోరుతూ, మరి మా తండ్రి గారి పేరుని మీద ఈ యొక్క కార్యక్రమాన్ని పెట్టడం అనేది మొదటి నుంచి చేస్తూ ఉన్నాం. మరి ఆయనకి మరి ప్రత్యేకమైనటువంటి స్మరించుకునే అవకాశం పార్టీ ద్వారా, పార్టీ నాయకత్వం ద్వారా నాకు కలుగుతున్నందుకు నేను మీ అందరికీ రాజకీయాల్లో గెలుపు ఓటములు ముఖ్యం కాదని విలువల్ని పాటిస్తూ ఇచ్చిన మాట తప్పకుండా కొనసాగటమే నిజమైన రాజకీయ నాయకుడి లక్షణమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెనాలి నియోజకవర్గ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ సర్పంచుల పదవీకాలం ఏప్రిల్ 2వ తేదీతో ముగియనుంది. ఈ సందర్భంగా కొల్లిపర మండలంలోని 15 గ్రామాలకు చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్పంచులకు బుధవారం అభినందన సత్కారం నిర్వహించారు. కొల్లిపర ఎంపీపీ భీమవరపు పద్మావతి సంజీవరెడ్డి ఆధ్వర్యంలో కొల్లిపరలోని పాలకేంద్రం కళ్యాణ మండపంలో ఏర్పాటైన సభకు మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గ్రామ సర్పంచులను శాల్వా పూలమాలతో సత్కరించి నూతన వస్త్రాల్ని బహుకరించారు. అనంతరం తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు 5 ఏళ్లుగా తమ బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తించిన పార్టీ సర్పంచులను సత్కరిస్తున్నట్టు తెలిపారు. వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున నాడు ఎన్నికల్లో గెలిచిన సర్పంచులు గత 2 ఏళ్లుగా రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ అధికారంలో లేకున్నా నేటికి విలువలతో ప్రతి సర్పంచ్ పార్టీ తరపున నిలబడడం గొప్ప విషయమని అభినందించారు. ఇందుకు ప్రతి సర్పంచ్కి కృతజ్ఞత తెలిపారు. రాష్ట్రంలో 3 పార్టీలు కూటమి గట్టి ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాయని గుర్తు చేశారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి మించి ఎక్కువ పథకాలు, సంక్షేమం, అభివృద్ధి చేస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం ఆచరణలో అనేక హామీలు అమలు చేయలేదన్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చి ఇంటింటికి సంక్షేమం అందించినట్లు ప్రజలకు అర్థమైందన్నారు. భవిష్యత్తులో తిరిగి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి తప్పకుండా వస్తుందన్నారు. తొలుత సభలో సర్పంచులు వారి అనుభవాల్ని పంచుకున్నారు. పార్టీ తరపున గత ఎన్నికల్లో సర్పంచులుగా నిలబెట్టి గెలుపు పొందే విధంగా కృషి చేసిన గ్రామ నాయకులకు పార్టీ మాజీ ఎమ్మెల్యే శివకుమార్కు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ ఉపాధ్యక్షులు బొల్లిముంత పోతురాజు, మండల పార్టీ అధ్యక్షులు కల్లం వెంకటప్పారెడ్డి, పార్టీ మండల ఉపాధ్యక్షులు నాలది బుజ్జిబాబు, మండల రైతు విభాగ అధ్యక్షులు అవుతు సాంబిరెడ్డి, రామిరెడ్డి, నర్ల కుటుంబరెడ్డి, బొమ్ము శ్రీనివాసరెడ్డి, వంగ సుధాకర్ రెడ్డి, ఉన్నవ నాని, పిల్లి గంగాధర్, పచ్చవ రమేష్, సర్పంచులు పిల్లి రాధిక, వేమూరి దీనమ్మ, దేశబోయిన నాగపుణ్యేశ్వరరావు, దూరు రత్నబాబు, భానవత్ అరుణ్ భాయ్, తాత శ్రీలక్ష్మి, తోడేటి రాజేశ్వరి, పచ్చవ సులోచనారాణి, వల్లభాపురం నిర్మల, జి జమున, సిద్ధాల చంద్రబోస్ పాల్గొన్నారు. పార్టీ 3 సంవత్సరాలు అధికారంలో ఉంది. 2 సంవత్సరాలు తర్వాత పార్టీ ప్రతిపక్షంలో. కానీ 5 సంవత్సరాలు మీరు సర్పంచులుగా మీ బాధ్యతల్ని, అలాగే గ్రామ అభివృద్ధిని, మీరు చేసిన కృషిని తను సన్మానం చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు చేయటం చాలా సంతోషపడతా ఉన్నా. నిజంగా మీ అందరికీ మరొకసారి మాజీ శాసనసభ్యుడిగా, వైఎస్ఆర్ పార్టీ నాయకుడిగా మీ అందరికీ కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నా. 2 సంవత్సరాల్లో స్పాన్ ఆఫ్ 2 years ముగ్గురు కలిసి కూటమి ఏర్పాటు చేసుకుంటే ముగ్గురు ఇష్టం వచ్చినంత హామీలు ఇచ్చారు. కరెక్ట్గా నాకు తెలిసినంత వరకు మేబీ నేను చెబుతుంది కరెక్ట్గా నేను అనుకుంటున్నాను. ఎలక్షన్స్లో మనం అధికారం పోయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక 8 నెలలు ఓడ్చుకున్నారు ప్రజలు. చూశారు, వెయిట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి కన్నా బాగా ఇస్తారు, జగన్మోహన్ రెడ్డి గారి కన్నా బాగా చేస్తాం, జగన్మోహన్ రెడ్డి గారి కన్నా సంక్షేమం ఇస్తాం, జగన్మోహన్ రెడ్డి గారి కన్నా అభివృద్ధి చేస్తాం, జగన్మోహన్ రెడ్డి గారి కన్నా అన్నీ చేస్తామని చెప్పారు. 8 నెలలు వెయిట్ చేశారు ప్రజలు. 8 నెలల తర్వాత కూటమి ప్రభుత్వం బాగోలేదని ఫస్ట్ డిసైడ్ చేసింది ప్రజలే, మీరు నేను కాదు. మనందరం ఓడిపోయిన బాధలో ఉన్నాం. కానీ ప్రజలు అరే మోసపోయామే,
జగన్మోహన్ రెడ్డి గారే బాగా చేశాడు, చెప్పింది ఇస్తానన్నది కరెక్ట్గా ఇచ్చాడు అనే ఫీలు మనకన్నా ప్రజల్లోకి వచ్చింది. ప్రజల్లో వచ్చినాక ఈరోజు సుమారు 2 సంవత్సరాలు ఉంటాం. ఈరోజు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. మీరు నేను కాదు, మీరు సర్పంచులుగా ప్రజాప్రతినిధులు, నేను మాజీ ఎమ్మెల్యేగా ఒక పార్టీ నాయకుడు. మన ఇద్దరిని అనలైజ్ చేసేది కాదు, ఇక్కడున్న పార్టీ నాయకులు అనలైజ్ చేసేది, ప్రజలు అనలైజ్ చేశారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని, ఇప్పుడు ఉన్న కూటమి ప్రభుత్వం. ప్రజలు అనలైజ్ చేస్తే ఏమొచ్చింది? జగన్మోహన్ రెడ్డి గారే కరెక్ట్, జగన్మోహన్ రెడ్డి గారే బాగా పరిపాలించారు, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది చెప్పినట్టు చేశారు, వీళ్ళు ఇస్తామన్నది కూడా ఇవ్వటం లేదు అనే ఫీల్కి వాళ్ళ ప్రజలు వచ్చారు. పార్టీ ఓడిపోయినా అవతల పార్టీలోకి ప్రజాప్రతినిధులు ఎక్కువ మంది ఎవరు ఈ పార్టీ నుంచి వెళ్ళలేదు అంటే అది మీ అందరికీ జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ పార్టీ మీద, శివకుమార్ గారి మీద ఉన్న అభిమానం అని చెప్పి నేను ఫీల్ అవుతున్నాను. దాన్ని నిలుపుకోవడానికే నేను ప్రయత్నం చేస్తాను. ఇది మంచి ప్లాట్ఫామ్. రాబోయే రోజుల్లో కూడా మీ గ్రామాల్లో ఉన్న సిచ్యువేషన్స్ బట్టి ఈ మండలంలో మంచి అవకాశాలు ఉంటాయి. సో దయచేసి ఎవరు రాజకీయాల్లో అప్డేట్ అవుదాం అనుకున్నానందో రాజకీయాల్లో యాక్టివ్గా ఉండండి. రాజకీయాల్లో రిజర్వేషన్లో గెలిచాం అని అనుకున్న వాళ్ళు వైఎస్ఆర్ పార్టీకి, జగన్మోహన్ రెడ్డి గారి గెలుపుకి, నియోజకవర్గంలో వైఎస్ఆర్ పార్టీ గెలుపుకి మీ అందరూ పనిచేయండి. మీ అందరినీ రాజకీయంగా అవకాశం ఉన్న వాళ్ళకి రాజకీయ అవకాశం ఇచ్చే బాధ్యత, ఒకవేళ కాపోయినా మిమ్మల్ని, మీ కుటుంబాన్ని పార్టీ అధికారంలోకి వచ్చినాక బాగా చూసే బాధ్యత కూడా మీ అన్నాబోయి శివకుమార్కి ఉంటుందని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ, ప్రజలు ఎక్కడ కనపడ్డా కూడా వాళ్ళ సమస్యలు చెప్పినప్పుడు కూడా నేను అక్కడే మా అటెండర్కి ఫోన్ చేసి, మా పంచాయతీలు లైట్లు ఎరగపోయినా సరే, ఏదన్నా పేపర్లు రాకపోయినా కూడా నేను నా దృష్టికి వచ్చి మాత్రం నేను అక్కడికక్కడే అది ఆ సమస్యను పరిష్కరించాను. ఈ గ్రామ ప్రజలు కానీ, పెద్దలు కానీ అందరూ కూడా నన్ను ఆదరించారు, అభిమానించారు. వాళ్ళందరూ కూడా నేను ఎప్పుడు జీవితాంతో పెట్టుకున్నంత కాలం కూడా నేను ఎప్పుడు ధన్యవాదాలు, కృతజ్ఞతలు చెల్లించుకుంటానని అంటాను. అలాగే శివాన్న కూడా తన సొంత తోబుట్టులాగా, చెల్లెల్లాగా మమ్మల్ని చూసేవాళ్ళు. అన్న కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సంజయ్ రెడ్డి అంకుల్ గారు కూడా ప్రతి మీటింగ్లో కూడా మమ్మల్ని చాలా గౌరవంగా, చాలా అభిమానంగా పలకరించి వాళ్ళ బిడ్డలాగే మమ్మల్ని ఆదరించారు. వీళ్ళందరూ పెద్దలందరూ కూడా నేను ఎప్పుడు కూడా రుణపడి ఉంటాను. మా హస్బెండ్ని అయితే ఫస్ట్ కానుంచి కూడా పార్టీలో చాలా తిరిగేవాడు. మా అమ్మమ్మ తాతయ్య వద్దన్నా కూడా ఎక్కువగా తిరిగేవాడు. ఆయనకి చాలా ఇష్టం. నాకైతే తెలియదు, నేను ఎప్పుడు ఇంట్లోనే ఉండేదాన్ని, వంట చేసుకుంటూ ఉండేదాన్ని, బయట కూడా నాకు ఈ ప్రపంచం కూడా తెలియదు. కానీ ఒక సొంత నా కుటుంబంలో నుంచి పుట్టింట్లో గడుపు పెట్టినట్టు నన్ను ఆదరించారు గ్రామ ప్రజలు, పెద్దలందరూ కూడా. అది ఇప్పుడే 5 సంవత్సరాలు అయిపోతుందంటే ఒకలాగా ఉంది, అసలు చాలా బాధగా ఉంది. నేనైతే అంటాను, మా ఆయన అయితే ఎట్లంటారో మీరందరూ మీరందరూ తోడుగా ఉండి ఆయన్ని ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఈ ఒక పార్టీ లాగైతే లేదు, అంతా కలిసి ఉండేవాళ్ళు. అక్క జిల్లాలాగా ఒక మీటింగ్ అంటే తొందరగా ఆర్సీగా వస్తే అంకులు తిట్టేవాడు, ఇంట్లో తొందరగా కానిపోతే ఆయన తిట్టేవాళ్ళు. పెద్దలు, పూజ్యులు, మాజీ శాసనసభ్యులు అన్నాబత్తి శివకుమార్ గారి ఆశీస్సులతో అంతకుముందు 5 సంవత్సరాలు చేశాను. మరి తర్వాత కూడా నాకు అవకాశం వచ్చింది. వారి ఆశీస్సులతో నేను నన్ను మండల ప్రెసిడెంట్గా చేసినందుకు ముందుగా వారికి నా నమస్కారాలు. వీళ్ళకి ఎప్పుడూ రుణపడిన అవసరం లేదు. ఆవిడ కాకపోతే చిన్న లోపం జరిగింది. నేను ఆ సీట్లో కూర్చుందామని ఆశపడ్డాను. ఆ అదృష్టం మా ఆవిడకి దొరికింది. అయినా సంతోషం సార్. నేను ఈ 30 సంవత్సరాలు రాజకీయాల్లో ఏం చేసింది, ఎట్లా దిగింది ఆమె కూడా కొంత అర్థమైంది. ఇక నుంచి అది ఏమనుకుంటుంటుంది చెప్తున్నారని. ఆ రోజు 70 ఏళ్ళు కీర్తిశేషులు ముదిమడి వెంకటరెడ్డి గారు నన్ను రాజకీయాల్లోకి తీసుకొచ్చారు. నాకు పూర్తిగా అవుతు రామిరెడ్డి గారు నా చేయబట్టుకుని నువ్వు రావంటే నేను ఆ రోజైతే భయపడ్డాను రాజకీయాల్లో రావడానికి. కాదు రామని చెప్పి ఆయన గొడవ చేశాడు. తర్వాత నేను వదిలేదు సార్, నాకు భయం సార్ అంటే నేనున్నానమ్మా,
నువ్వు రా అంటే ఆ రోజున వచ్చి పాలకేంద్రం ప్రెసిడెంట్ చేశారు సార్ నన్ను. వాళ్ళ ఆశీస్సులు ఇద్దరితో చీఫ్ చేసి అవుతున్న రామరెడ్డి గారు ఏ టైంలో అయినా సరే ఏదన్నా చెప్తే నా ఎమ్మటి నాకు అంతగా బాగా నన్ను పూర్తిగా సహకరించారు. అదేవిధంగా మా గురువు గారు కిట్ చేసిన దిగుబడి వెంకటరెడ్డి గారు నాకు 20 సంవత్సరాలు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నేను నన్ను తోడుగా తీసుకెళ్ళేవాడు. నాకు మంచి లైఫ్ ఇచ్చారు రాజకీయంగా. దాన్ని ఇచ్చేసుకుని నేను ఈ టైంలో సార్ చెప్తే సార్ శివకుమార్ గారు నాకు ఎంపీపీ ఎవరు ఏది 6 రోజులైనా సంజీవ్ రెడ్డి లేదంటే ఆ భార్య అని పబ్లిక్ మీటింగ్లో క్లియర్గా చెప్పారు. ఆయనకి నా ధన్యవాదాలు సార్, రుణపడి ఉన్నాను సార్. సార్ ఇప్పుడు ఏం చేసినా రాజకీయాల్లో మీలాంటి వ్యక్తి కనపడిన ఇది సార్. మీరు ఎక్కడ నేను కూలి పనులు చేస్తున్నాను తెనాలిలో ఉండి ఆలోచిస్తారు. అట్లాంటి వ్యక్తి నేను ఎమ్మెల్యేగా అయిన తర్వాత ఎండిఓ ఎంఆర్ఓని ఎస్ఐ గారిని రోజు పన్నెండు కలుగుతామంటే నేను కూడా తెనాలి వెళ్ళాను. సార్ లోపలికి టిఫిన్ చేస్తున్నారు. టిఫిన్ చేస్తుంటే రండి లోపలికి వచ్చారు, భయపడ్డారు. వాళ్ళు రమ్మంటున్నారు సార్ అంటే లోపలికి వెళ్ళి ఆ సార్ బట్టి టిఫిన్ చేశారు. 3 ఆఫీసర్లు వాళ్ళు బయటకు వచ్చి నమస్కారం దండం పెడుతున్నారు. ఒక శాసనసభ్యుడు ఆయన ఎదురుగా మీరు టేబుల్ మీద వచ్చి టిఫిన్ చేయబట్టి మా అదృష్టం అండి. రాష్ట్రంలో పరిశ్రమల అభివృద్ధికి తద్వారా యువతకు ఉపాధి కల్పనకు కూటమి ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తోందని మాజీ మంత్రి ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. రాష్ట్రంలో ఆర్సెల్ఆర్ మిట్టల్ నిసాన్ సంయుక్త ఆధ్వర్యంలో రానున్న అతిపెద్ద ఉక్కు ఫ్యాక్టరీ ఇందుకు నిదర్శనమన్నారు. తెనాలికి చెందిన మాజీ మంత్రి ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ బుధవారం స్థానిక మార్కెట్ యార్డును సందర్శించారు. జాతీయ స్థాయి ఎడ్ల బల ప్రదర్శన పోటీల ఏర్పాట్లు పరిశీలించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రాన్ని అన్ని రంగంలోనూ అభివృద్ధి చేయాలనేది ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచనగా తెలిపారు. కూటమి నాయకత్వం ఆధ్వర్యంలో రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకురావడం, నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇప్పించడం లక్ష్యంగా కృషి జరుగుతుందని తెలిపారు. ఇప్పటికి రాష్ట్రంలో 6,81,000 మందికి ఉపాధి కల్పించినట్టు తెలిపారు. గత తెలుగుదేశం ప్రభుత్వం కన్నా ఇప్పుడు ఎక్కువ మందికి ఉద్యోగాలు ఇచ్చినట్టు తెలిపారు. ముఖ్యంగా యువనేత నారా లోకేష్ వివిధ ప్రాంతాలను సందర్శిస్తూ బహుళజాతి కంపెనీలను ఆహ్వానిస్తున్నారని తెలిపారు. ఆ క్రమంలోనే ఆర్సెల్ఆర్ మిట్టల్ నిసాన్ సంయుక్త ఆధ్వర్యంలో ఉత్తరాంధ్రలో అతిపెద్ద ఉక్కు కర్మాగారం రానుందని తెలిపారు. 1,35,963 కోట్లతో ఏర్పాటయ్యే కంపెనీ 230 లోపు మొదటి యూనిట్ తర్వాత మరో యూనిట్ ని ఏర్పాటు చేస్తారని తెలిపారు. 2 యూనిట్ల ద్వారా ఏటా 18 మిలియన్ టన్నుల ఉక్కును ఉత్పత్తి చేస్తారని వివరించారు. ఆ ఫ్యాక్టరీకి ఏర్పాటయ్యే కనెక్టివిటీతో ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని, ఎందరికో ఉద్యోగాలు లభిస్తాయని తెలిపారు. అదేవిధంగా ప్రతి నియోజకవర్గంలోనూ ఎంఎస్ఎంఈల ద్వారా ఉద్యోగాల కల్పనకు కృషి జరుగుతుందని ఆలపాటి వివరించారు. ప్రతి నియోజకవర్గంలో, జిల్లా అనేది కాదు, ప్రతి నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈల్ని ప్రారంభించాలని చెప్పి తద్వారా ఉపాధి అవకాశాలు ప్రతి ఒక్క నిరుద్యోగ యువతకి కల్పించాలని చెప్పి ప్రయత్నిస్తున్నటువంటి ప్రభుత్వం. ఈరోజున మనం ప్రతి నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈలు అంటే ఇండస్ట్రియల్ పార్క్స్ని పెట్టమంటున్నాం, ల్యాండ్ ఎక్విజిషన్ చేయమంటున్నాం. ఎక్కడున్నాయో గతంలో ఏపీఐఐసి కింద కానీ, ఆటోనగర్లో ఉన్నటువంటి ఖాళీ స్థలాలు కానీ, లేకపోతే కొత్తగా అవసరమైతే అక్కడ కానీ, వీటిలన్నిటినీ మనం పునఃపరిశీలించుకుంటూ ఏ రకమైనటువంటి ఇండస్ట్రీస్ని తీసుకురావాలి, అక్కడున్న పరిస్థితులు ఏంటి, అగ్రి బేస్డా లేకపోతే డిఫరెంట్గా తీసుకెళ్ళా, ఐటీ బేస్డా, ఎట్లా ఏంటి ఏ రకంగా డెవలప్ చేయాలనేది అనునిత్యం కూడా దీని మీద స్కిల్ డెవలప్మెంటు, అదేవిధంగా విద్యార్థులకి ట్రైనింగ్ సెంటర్సు, ఈ రెండూ కాకుండా అక్కడున్న పరిస్థితులను బట్టి దానికి అన్వయించుకునేలాగా లింకేజ్ ప్రోగ్రామ్ని ఈ రోజున ప్రవేశపెట్టి ప్రతి ఒక్క యువకుడిని కూడా సాంకేతిక పరంగా నిష్ణాతుడిగా తయారు చేయాలని చెప్పి ప్రయత్నిస్తున్నటువంటి ప్రభుత్వం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 20 నెలల కాలంలో ఎక్కడైనా ఎవరినైనా సరే ఉద్యోగం నుంచి తీసేయటం జరిగిందా? ఎక్కడ తీసేసామంటే ఉద్యోగం చేస్తున్నట్టు అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల ఇళ్లలోనూ పనిచేస్తూ ఉంటుంటే వాళ్ళకి మాత్రం మేము ఉపశమనం, అయ్యా మీరు రెస్ట్ తీసుకోండి, వాళ్ళ ఇళ్ళలోనే పనిచేసి వాళ్ళు ఎక్కడ పనిచేశారో అక్కడే డబ్బులు తీసుకోండి కానీ ఇక్కడ కాదు అని చెప్పిన సందర్భం తప్పితే సజావుగా ఎవరైతే ఉద్యోగం చేస్తూ సేవ చేస్తూ ఉన్నారో ప్రజలకు వాళ్ళ యొక్క పొట్టలు కానీ, వాళ్ళని ముట్టుకోవటం కానీ, వాళ్ళకి నష్టం చేసే అంశం కానీ ఎక్కడ కూడా చేయనటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ, మరి అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్న యువతని కాపాడటానికి అనునిత్యం శ్రమిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి, అదేవిధంగా డబుల్ ఇంజిన్ సర్కార్లో ఉన్నటువంటి మరి కేంద్రం నుంచి సహాయం అందిస్తున్నటువంటి మోడీ గారు కూడా ఈ యొక్క పరిశ్రమ గురించి ప్రశంసించిన సందర్భం కూడా
అంత పెద్ద పరిశ్రమని తీసుకురావటం అనేది నిజంగా ఈ రాష్ట్రం అభివృద్ధి పదంలోకి. మానవ మనుగడకు అవసరమైన నీటి వనరుల్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రజలదేనని తెనాలి ఎంపీడీఓ అత్తోట దీప్తి అన్నారు. తెనాలి రూరల్ మండలంలోని గ్రామాల సర్పంచులు, వార్డు సభ్యులు, ఎంపీటీసీలకు స్థానిక కొత్తపేటలోని ఎంపీడీవీ కార్యాలయంలో బుధవారం శిక్షణ సదస్సు నిర్వహించారు. ఏపీఎస్ఐఆర్డీ ఆధ్వర్యంలో గ్రామాల్లోని చెరువుల వంటి నీటి వనరుల్ని కాలుష్యం బారిన పడకుండా చూడడం, నీటిని పరిరక్షించుకోవడం, ప్లాస్టిక్ వ్యర్థాలు లేకుండా చూడడం వంటి అంశాలపై సర్పంచులు, ఎంపీటీసీలు సభ్యులకు శిక్షణ ఇచ్చారు. ఏప్రిల్ 2వ తేదీతో వీరి పదవీకాలం పూర్తి కావస్తున్నప్పటికీ చివరిగా గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించడం లేదా మైకుల్లో గ్రామస్తులకు నీటి వనరుల పరిరక్షణపై అవగాహన కల్పించడం శిక్షణ సదస్సు ముఖ్య ఉద్దేశంగా ఎంపీడీఓ అత్తోట దీప్తి తెలిపారు. శిక్షణ సదస్సులో తెనాలి ఎంపీపీ ధర్మరాజుల చెన్నకేశ్వరులు, ఎంపీడీఓ అత్తోట దీప్తితో పాటు ఎన్ఆర్ఐడి సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ దాసరి ఎడికొండలు, డిప్యూటీ ఎంపీడీఓలు వాయివిడి ప్రసాద్, రామ్ కుమార్, కార్యాలయ సూపరింటెండెంట్ ఆచంటి శ్రీనివాసరావు, మండల పరిధిలోని సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. మండల పరిషత్ కార్యాలయం తెనాలిలో ఎంపీటీసీలు, సర్పంచులు మరియు వార్డ్ మెంబర్స్ అందరికీ నీటి నిర్వహణ మీద ఒక అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వీళ్ళందరికీ ఇది చివరి ట్రైనింగ్ అయినప్పటికీ కూడాను గవర్నమెంట్ ఆదేశాల మేరకు ఏపీఎస్ఐఆర్డీ వారు నీటి నిర్వహణ ఏ విధంగా చేయాలి అనే దాని మీద మార్నింగ్ నుంచి మనకి ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది చేయించడం జరిగింది. ఈ ట్రైనింగ్లో హాజరైన వాళ్ళందరూ కూడాను మా టెన్యూర్ అయిపోయింది, మేము పదవి నుంచి దిగిపోతున్నామని కాకుండా ప్రజాప్రతినిధులు కాబట్టి నెక్స్ట్ మంత్ 2వ తారీఖుతో వీళ్ళు పదవీకాలం కూడా ముగించబోతున్నారు. అయినప్పటికీ కూడాను వాళ్ళందరూ కూడా ఇప్పటికైనా సరే ఒక గ్రామ సభ లాంటిది కండక్ట్ చేసి ప్రజల్లో ఒక అవగాహన అనేది కల్పించాలి. ప్లాస్టిక్ వ్యర్థాలు బాగా పెరిగిపోయినాయి, నీరు కూడా చాలా కలుషితం అయిపోతున్నాయి. ప్రతి విలేజ్లో కూడాను చెరువులు ఉన్నాయి, కానీ ఏ చెరువు కూడా సక్రమంగా వాటిని మెయింటైన్ చేస్తున్నట్టు మనకు కనపడడం లేదు. చెరువు చుట్టుపక్కల చెత్త చెదారాలు వేయడము, పశువులను కడగడము, మలమూత్ర విసర్జన, చుట్టూ ఎంక్రోచ్మెంట్స్, వాటిని ఆక్యుపై చేసుకోవడం అట్లాంటివి ఉన్నాయి. మనకు వాటర్ బాడీస్ అనేది మనం ఖచ్చితంగా వాటిని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే నీరు అనేది చాలా మనుగడకు అవసరం ఉన్న విషయం కాబట్టి. కానీ నీరు లేకపోతే జీవమే లేదు, జీవితమే లేదు. కానీ అలాంటి నీరునే మనం విచ్చలవిడిగా వాడేస్తూ ఉన్నాం. అండ్ వాటర్ బాడీస్ అన్నింటినీ కూడా చాలా పొల్యూట్ చేసుకుంటున్నాం. దాని మీద ప్రజాప్రతినిధులకు అవగాహన కల్పిస్తే వాళ్ళ ద్వారా పబ్లిక్ అందరికీ కూడా ఒక ఆలోచనలో ఒక మార్పు, ఒక అవగాహన వారు కల్పిస్తారనే ఉద్దేశంతో ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది ఈరోజు మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేయడం జరిగింది. నేను ప్రజాప్రతినిధులందరికీ విజ్ఞప్తి చేశాను, ఈరోజు ఇక్కడ తెలుసుకున్న విషయాలు మరలా ఒక గ్రామ సభలాగా పెట్టడం కానీ, లేకపోతే మైకుల ద్వారా అనౌన్స్మెంట్స్ ద్వారా అయినా సరే ప్రజలందరికీ అవగాహన కల్పించి వాళ్ళ ఆలోచన విధానంలో మార్పు తీసుకురావాలని నేను వాళ్ళని కోరడం జరిగింది. సో ఈరోజు ప్రోగ్రామ్ అయితే చాలా సక్సెస్ఫుల్గా జరిగింది. చాలా మంది ఇక్కడ హాజరవడం జరిగింది. అందరికీ కూడా ధన్యవాదాలు. ది పద్మశాలి వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో 15వ పద్మశాలి వివాహ పరిచయ వేదిక కార్యక్రమాన్ని 26వ తేదీన నిర్వహించనున్నారు. నిర్వాహకులు విలేకరుల సమావేశంలో వివరాలు తెలియజేశారు. పట్టణానికి చెందిన ది పద్మశాలి వెల్ఫేర్ సొసైటీ 2012 నుండి 2025వ సంవత్సరం వరకు 14 వివాహ పరిచయ వేదికలు నిర్వహించారు. ఆయా కార్యక్రమంలో 3157 మంది వధువరులు బయోడేటాలు, తల్లిదండ్రుల వివరాలు, మల్టీ కలర్ ఫోటోలతో ముద్రించిన పుస్తకాలు అందించారు. వారందరినీ పరిచయ వేదికపై పరిచయం చేశారు. ఆ సమావేశంలోనే కొందరు వివాహాలు కుదుర్చుకోక మరికొందరు పుస్తకాల్లోని వివరాలతో నేరుగా మాట్లాడుకుని వివాహాలు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో 15వ వివాహ పరిచయ వేదికను ఆదివారం జరపనున్నారు. ఈ కార్యక్రమానికి ఆంధ్ర రాష్ట్రం నుండి మాత్రమే కాక చుట్టుపక్కల తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక ఇంకా ఇతర రాష్ట్రాల నుండి బయోడేటాలతో పేరెంట్స్ వస్తున్నారని నిర్వాహకులు తెలిపారు. వధువరులు తల్లిదండ్రులకు మన సాంప్రదాయ తెలుగు వంటకాలతో వివాహ భోజనం ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఈ అవకాశాన్ని సంఘీయులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పద్మశాలి వెల్ఫేర్ సొసైటీ ఉపాధ్యక్షులు జొన్నాదుల మహేష్, ప్రధాన కార్యదర్శి బీజేకే నరేంద్రబాబు, కోశాధికారి దివి పురుషోత్తం, దామర్ల పరమేశ్వరరావు, కటకం శేషగిరి, పంచుమర్తి భాస్కర్, దివి హేమంత్ కుమార్, గంజి ప్రభాకర్, రాచాబత్తిని వెంకట శివప్రసాద్, దామర్ల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. పద్మశాలి కులబాంధవులందరికీ నమస్కారం. ది పద్మశాలి వెల్ఫేర్ సొసైటీ నిర్వహిస్తున్నటువంటి అనేక సేవా కార్యక్రమాల్లో భాగంగా పద్మశాలి వివాహ పరిచయ వేదిక అనే కార్యక్రమాన్ని గత 14 సంవత్సరాల నుంచి దిగ్విజయంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. రేపు ఏప్రిల్ 26వ తేదీ ఆదివారం రోజున 15వ పద్మశాలి వివాహ పరిచయ వేదికని నిర్వహించడానికి కార్యవర్గం అంతా కూడా తీర్మానం చేయడం జరిగింది. ఈ పద్మశాలి వివాహ పరిచయ వేదికల గురించి చెప్పాలంటే గతంలో ఈ 14 సంవత్సరాలు
నిర్వహించినటువంటి వివాహ పరిచయ వేదికలో 3157 మంది వధూవరులు వారి తల్లిదండ్రులు ఈ వివాహ పరిచయ వేదిక కార్యక్రమానికి విచ్చేయడం జరిగింది. మరి వివాహ పరిచయ వేదిక అనగానే ఏదో మామూలుగా వారందరినీ పిలిచి కూర్చోబెట్టి పంపించడమే కాకుండా ప్రతి ఒక్క వధూవరులని కూడా వేదికపైకి ఆహ్వానించి పరస్పరం వారందరినీ కూడా పరిచయం చేసి అదే రోజున ఆ వచ్చినటువంటి వధూవరులు తల్లిదండ్రులు అక్కడే కూర్చొని సంబంధాలు మాట్లాడుకున్న సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి. ఈ కార్యక్రమంలోనే ఈ విచ్చేసినటువంటి బయోడేటాలు ఏవైతే ఉన్నాయో వధూవరుల ఫోటోలని, వాళ్ళ కుటుంబ వివరాలని, వాళ్ళ వృత్తి ఉద్యోగాలని ఒక బుక్లెట్ రూపంలో అందంగా ముద్రించి వచ్చిన ప్రతి ఒక్క వధూవరులకి ఆ పుస్తకాన్ని కూడా అందజేయడం జరుగుతుంది. ఆ పుస్తకం ద్వారా తరువాత వాళ్ళు ఫోన్ కాంటాక్ట్లో ఉండి అనేక సంబంధాలు కుదుర్చుకున్న విషయం కూడా మా నోటీస్కి వస్తూ ఉంటాయి. ఈ వధూవరుల పరిచయ వేదికలో ఒక్క తెనాలి ప్రాంతమే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా, అదేవిధంగా తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు ఇంకా ఇతర అనేక ప్రాంతాల నుంచి చాలామంది పద్మశాలీయ కుల బాంధవులు ఇచ్చేయడం జరుగుతూ ఉంది. మరి వారందరూ కూడా చెప్తూ ఉంటారు, మేము వేదిక పైకి పిలిచి వాళ్ళతో ఇంటరాక్షన్ కార్యక్రమాన్ని లైవ్లో పెడతాం. ఆ మాట్లాడుతున్న సందర్భంలో గతంలో మా పెద్ద అబ్బాయికి కూడా మేము ఇక్కడే సంబంధాలు కుదుర్చుకున్నామండి, మా అమ్మాయికి కూడా యువ పరిచయ వేదిక ద్వారానే మంచి సంబంధం కుదుర్చుకున్నాం అని చెప్పినప్పుడు ఈ కార్యక్రమం ఎంత దిగ్విజయంగా నిర్వహిస్తున్నాం అనేది మాకు తృప్తి మిగులుతోంది. అనేక మెడికల్ క్యాంప్స్ ద్వారా పేదలకి ఎవరైతే ఉన్నారో పద్మశాలీలకే కాకుండా ఇతర వర్ణాల వారైనా సరే వారందరికీ కూడా వివిధ రకాలైనటువంటి డాక్టర్స్ అందరినీ కూడా ఇక్కడ సమీకరించి వారందరికీ కూడా ఈ మెడికల్ క్యాంపులో అనేక లక్షల రూపాయలు వెచ్చించి వారికి ఫ్రీగా మందులు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా కేవలం పద్మశాలి బౌద్ధమ సంఘీయులు ఎవరైతే ఉన్నారో వారందరి దాతృత్వంతో వారిచ్చిన విరాళాలతోనే ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి ఈ పద్మశాలి వెల్ఫేర్ సొసైటీ ఏర్పాటైన తర్వాత 1995 నవంబర్ 1వ తేదీన ఏర్పాటైన ఈ వ్యవస్థ ఈ రోజున ఇంతింతే ఒట్టుడింతే అన్న లెక్కలో ఈ గ్రౌండ్ ఫ్లోరు, ఫస్ట్ ఫ్లోరు, సెకండ్ ఫ్లోరు, థర్డ్ ఫ్లోరు ఏసీ కళ్యాణ మండపం స్థాయికి కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించి ఈ నిర్మాణాలన్నీ కూడా దాతల సుహృద్భావమైనటువంటి విరాళాలతో నిర్మించడం జరిగింది. ఈయన అనేక సేవా కార్యక్రమాలకి దాతలందరూ కూడా ఎంతో సహకరిస్తూ ఉన్నారు. అదేవిధంగా రేపు ఏప్రిల్ 26వ తేదీన జరగబోయే వివాహ పరిచయ వేదికని పద్మశాలి సంఘీయులందరూ కూడా వారు సద్వినియోగం చేసుకొని ఈ కార్యక్రమం ద్వారా తమ యొక్క బిడ్డల భవిష్యత్తుని మంచి సంబంధాల ద్వారా కుదుర్చుకొని మరి వారు ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాం. మరి ప్రస్తుత పరిస్థితుల్లో మనం చూస్తూ ఉన్నాం, మ్యారేజ్ బ్యూరోల ద్వారా అనేక సంబంధాలు కుదుర్చుకున్నప్పటికీ సక్సెస్ కాలేని పరిస్థితి చాలా మనం చూస్తూ ఉన్నాం. అలా కాకుండా డైరెక్ట్ ఇంటరాక్షన్లో వధువు వరుడు వారి తల్లిదండ్రులు ఒకరినొకరు వారే పరిచయం చేసుకొని వారి యొక్క స్థితిగతులు తెలుసుకొని వారే స్వయంగా సంబంధాలు మాట్లాడుకునే వెసులుబాటుని ఈ 15వ వివాహ పరిచయ వేదిక ద్వారా రేపు ఏప్రిల్ 20వ తేదీన ఏర్పాటు చేయడం జరిగింది. కావున సంఘీయులందరూ కూడా పద్మశాలి సంఘీయులు ఈ అవకాశాన్ని తెనాలి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ పరిధిలోని వ్యాపార అభివృద్ధికి కృషి చేయాలని బ్యాంకు సర్వసభ్య సమావేశంలో తీర్మానం చేశారు. స్థానిక టీబీ రోడ్లోని తెనాలి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ సర్వసభ్య సమావేశం బుధవారం బ్యాంకు కార్యాలయంలో నిర్వహించారు. బ్యాంకు చైర్మన్ మంగమూరి హరిప్రసాదరావు అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో 2026-27 సంవత్సరానికి అంచనా బడ్జెట్ను ఆమోదించారు. బ్యాంకులో పాలకవర్గం చేసిన అభివృద్ధిపై చైర్మన్ మంగమూరి హరిప్రసాదరావు మాట్లాడారు. బ్యాంకును త్వరలోనే గ్రౌండ్ ఫ్లోర్ కు మార్చనున్నట్టు తెలిపారు. సంబంధిత రెనోవేషన్ పనులు పూర్తి కావస్తున్నాయని తెలిపారు. బ్యాంకు అభివృద్ధికి కృషి చేస్తున్న అందరికీ కృతజ్ఞత తెలియజేశారు. బ్యాంకు వైస్ చైర్మన్ అక్కిశెట్టి వెంకటేశ్వరరావు, కోశాధికారి కోట పున్నారావు, డైరెక్టర్లు ఇన్ఛార్జ్ సెక్రటరీ కేవీవి అమర్నాథ్, ఖాతాదారులు ఏ తరగతి సభ్యులు పాల్గొన్నారు. 2019లో మేము ఎక్కినప్పుడు 2015 ఎక్కాం. అప్పుడు బ్యాంక్ ఎన్పిఏ
84% ఉంది. అప్పుడు మేము ఎక్కేటప్పుడు మా పొజిషను రిజర్వ్ బ్యాంక్ వారు ఈ బ్యాంక్ బాగా డెఫిసిట్లో ఉంది, లోన్లు రికవర్ అవ్వట్లేదు, డిపాజిట్లు తీసుకోవద్దు, లోన్స్ ఇమాకండి ఆపేసేయండి అని చెప్పి ఒక సర్కులర్ ఆర్డర్ ఇష్యూ చేసింది. మేము ఎక్కినాక రిజర్వ్ బ్యాంక్ మీటింగ్లకి రివ్యూ మీటింగ్లు ఎన్నిసార్లు వెళ్ళినా కూడా మాకు లోన్లు ఇవ్వడానికి పర్మిషన్ ఇవ్వలేదు. మా బోర్డులో తీర్మానం చేసుకునే రిజర్వ్ బ్యాంక్ అక్కడ పెట్టుకున్నాం. 3 monthsలో మాకు అవకాశం కల్పించండి, సాధ్యమైనంత వరకు తగ్గిస్తామని చెప్పేసి దానికి అనుగుణంగానే మాకు ఎప్పుడో వాళ్ళు ఇచ్చారు. ఈసారి కొంచెం గట్టిగా చెప్పడం వలన మనం కిందకి దాన్ని కింద రీమోడల్ చేసుకొని మొత్తం అతి త్వరలో మీ అందరూ ఆహ్వానితులుగా చేసుకొని మరి నాయకుల్ని పిలుచుకొని ఆఫీసర్స్ని పిలుచుకొని ఘనంగా దీన్ని మరి కిందకి గృహప్రవేశం చేసుకొని మనం ఓపెన్ చేసుకోవడం జరుగుతుంది. మరి ఇవాళ ఈ మార్చి బడ్జెట్లో మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే మేము డిసెంబర్ 2025లో ఎక్కాం. ఈ ఎక్కిన కాడి నుంచి ఇవాళ డేట్కి మార్టిగేజ్ లోన్స్ మేము ఇచ్చింది 3,68,50,000 ఇచ్చాం. అట్లనే గోల్డ్ లోన్స్ 3,38,55,500 ఇచ్చాం. డిపాజిట్స్ మీద లోన్స్ వచ్చేసి 23,42,000 ఇచ్చాం. టోటల్ వచ్చేసి 7,30,47,500 మేము డిపాజిట్స్ ఈ కొద్ది కాలంలో సేకరించింది 5,70,61,382 మేము డిపాజిట్ సేకరణ జరిగింది. అంటే నేషనల్ బ్యాంకులతో పోటీ పడుతున్న ఈ బ్యాంక్కి నేషనల్ బ్యాంక్ ఇవ్వలేని డిపాజిట్ల మీద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మేము సీనియర్ సిటిజన్స్కి 9.5 ఇస్తున్నాం, సాధారణ వారికి 60 సంవత్సరాల లోబడి ఉన్న వారికి 8.5 ఇస్తున్నాం, 9 ఇస్తున్నాం. అంటే లాకింగ్ పీరియడ్ పెట్టేసి ఈ మధ్యకాలం మేము 9.5 ఇచ్చాం 3 years. దీన్ని తొందరగా ఉపయోగించుకోవాలని అది కొద్ది కాలం వరకే దీనికి లాకింగ్ పీరియడ్ టైం ఉంటుందని చెప్పి మేము మీ ద్వారా చెప్పుకుంటున్నాను. తెనాలి నియోజకవర్గ ప్రజలు మా కింద ఈ బ్యాంక్ కింద 6 గ్రామాలు కొత్తగా వచ్చే మండలాల వాళ్ళందరూ వినియోగించుకుంటారని కోరుకుంటూ ఇందాక మా ఇన్ఛార్జ్ సెక్రటరీ గారు చదివారు. వాటిలో 7 అంశాలు అమౌంట్లు కొంచెం డిఫరెన్స్ ఉంటాయి. దాన్ని మళ్ళీ మీరు దీన్ని చదివిన దానికి మీకు ఇచ్చిన కాగితం దానికి అమౌంట్లు కొంచెం డిఫరెన్స్ ఉన్నాయి కనుక అవన్నీ సవరణ చేస్తాం. సవరణ చేసి ఆర్డర్ గారు ఆధ్వర్యంలో సవరణ చేసి, ఎందుకంటే కిందకి వెళ్ళినప్పుడు 3 మీటర్ కొంచెం 3 మీటర్ పెరిగిద్ది, ఎక్స్ట్రా వస్తుంది. ఈ బోర్డుకి ఈ రోజున మరి కింద బ్యాంకు దించుకోవడానికి అందరూ సుముఖతం వ్యక్తం చేసి వర్క్ కూడా మొదలుపెట్టడం జరిగింది. త్వరలోనే ఒక నెల 15 రోజుల లోపు ఈ బ్యాంకుని కిందకి దించి మరి బ్యాంకు అభివృద్ధికి మేము తోడ్పడతామని మీరు కూడా సహకరించాలని కోరుకుంటున్నాం. ఈ సందర్భంగా బ్యాంకు కిందకి దించడానికి మీరందరూ సహకరించాలని, బ్యాంకు అభివృద్ధికి అలాగే బ్యాంకులో ఉన్న ఖాతాదారులు డెవలప్మెంట్ అయ్యి సీనియర్ సిటిజన్లు ఎవరో పైకెక్కడానికి ఇబ్బంది ఇవ్వడం వలన చాలా ఖాతాలు మరి మన దాకా రాకుండా ఉన్నాయి. బోర్డు సభ్యులు కానీ ఏ తరగతి సభ్యులు కానీ ఇక ముందు బ్యాంకు అభివృద్ధి చెందడానికి సీనియర్ సిటిజన్లు కానీ లేడీస్ కానీ ఎవరైనా కానీ కిందకొచ్చి అకౌంట్లు ఓపెన్ చేసుకొని వారి తోడ్పాటు చెందడానికి బాగా. పట్టణ ఐతనగర్కు చెందిన యువ నేత ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి కన్నెగంటి మురళీకృష్ణ జన్మదినం సందర్భంగా పలువురు అభినందనలు తెలియజేశారు. పట్టణ గంగానమ్మపేటలోని 35, 36, 37 వార్డులకు చెందిన అభిమానులు వీర్ల బ్రదర్స్ యూత్, గంగానమ్మపేట ఫ్రెండ్ సర్కిల్, విఘ్నేశ్వర బుజ్జి మిల్స్ క్యాటరింగ్ నిర్వాహకులు, స్థానిక ప్రముఖుడు కన్నెగంటి మురళీకృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వీర్ల జగదీష్ బ్రదర్, యూత్ చెల్లా రవి, ఎన్ పోతురాజు, తోట ప్రేమ్ కుమార్ యాదవ్, బిహారీ, పటాపంచుల వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. పుట్టినరోజు జరుపుకున్న మా అన్నగారు కన్నెగంటి మురళీకృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఆయన ఇలాంటి పుట్టినరోజులు ఇంకెన్నో చేసుకోవాలని చెప్పి ఆశిస్తున్నాము. ఆయన చేసే సేవా కార్యక్రమాలు ఎన్నెన్నో అసలు మనం చెప్పలేనివి. మేము చేసే సేవా కార్యక్రమాలకి ఆయన మాకు మార్గదర్శకంగా నిలుస్తున్నాడు. అలానే ఈరోజు గంగానంపేట తెనాలి గంగానంపేటలో మేము ఆయన చేత కేక్ కట్ చేపిస్తాం, ఆయన జన్మదిన వేడుకలు చేస్తాం. మాకు ఎంతో పండుగ వాతావరణం నెలకొంది మాకు ఇక్కడ. అలానే
మేము ఇక్కడ ఎప్పుడు ప్రతి సంవత్సరం ఇలానే ఆయన పిలిచి మేము ఈ పండుగ వాతావరణం ఎలానే జరుపుకోవాలని చెప్పి కోరుకుంటున్నాము. ఈ కార్యక్రమానికి ముఖ్యంగా సహకరించింది వీర్లా బ్రదర్స్ యూత్ వారు, విఘ్నేశ్వర బుజ్జికి మిల్స్ క్యాటరింగ్ మరియు మా గంగానంపేట ఫ్రెండ్ సర్కిల్ అందరం కలిసి ఒక పండుగ వాతావరణంలో మేము ఇక్కడ ఆయన పుట్టినరోజు చేసుకున్నాం. తెనాలి పట్టణంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 2 వ్యక్తులు గాయపడ్డారు. ఆర్టీసీ బస్సు స్కూటీని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. తెనాలిలోని 4 లేన్ల ప్రధాన రహదారిపై అలపాటి రాజేంద్ర ప్రసాద్ వారధి వద్ద బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. తెనాలి నుండి గుంటూరు వెళ్తున్న ఆర్టీసీ బస్సు స్కూటీని ఢీకొట్టిన ఘటనలో 2 గాయపడ్డారు. బాధితుల్ని స్థానికులు 198 ద్వారా ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. స్కూటీపై ఉన్నవారు వంతెనపై నుండి ఒక్కసారిగా బస్సు వైపుకు రావడంతో ప్రమాదం జరిగినట్లు ఆర్టీసీ కాంట్రాక్టర్ డ్రైవర్ తెలిపారు. నా పేరు దుగ్గిరాల రూబేను. ఆన్కా డ్రైవర్గా 2 years నుంచి చేస్తున్నాను తెనాలి డిపోలో. లాస్ట్ ట్రిప్ తెనాలి నుంచి గుంటూరు వెళ్తుండగా ఆలపాటి రాజా వారధి దగ్గర స్కూటీ వాళ్ళు ముసలి ఇద్దరు ఆలపాటి రాజా వారధి మీద నుంచి సడన్ గా బస్సు ఎదురుకు వచ్చేసారు. బస్సు నేను నార్మల్ స్పీడ్ లో వెళ్తుండగా స్పీడ్ బ్రేకర్ స్పీడ్ కొట్టుకున్నా మరి అప్పటికే బ్రేక్ తీసుకుంటా వచ్చి తనకి తగిలింది. వాళ్ళు బండికి తగిలి ఎదురు పడ్డారు, బస్సు గాయాలైంది. వాళ్ళని గవర్నమెంట్ ఆసుపత్రికి తరలించారు. ఏమన్నా 108కి ఫోన్ చేసాము. 108కి ఫోన్ చేస్తే అక్కడ చుట్టుపక్కల ఉన్న జనాలందరూ ఆటోలు ఎక్కించారు. వాళ్ళని 108 రాకోకుండానే ఆసుపత్రికి తరలించారు. ఈ లోపు పోలీసులు మన కానిస్టేబుల్ గారు వీళ్ళంతా కలిసి వచ్చి కేసున మామూలుగా డీటెయిల్స్ అవి తీసుకుని బస్సును పక్కకు తీశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్రంలో పరిశ్రమల అభివృద్ధికి యువతకు ఉపాధి కల్పనకు కృషి చేస్తున్న కూటమి ప్రభుత్వం. ఆర్సిలాల్ మిట్టాల్ నిస్సాన్ సంయుక్త ఆధ్వర్యంలో రానున్న అతిపెద్ద ఉక్కు ఫ్యాక్టరీ ఇందుకు నిదర్శనమన్న మాజీ మంత్రి ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్. రాజకీయాల్లో గెలుపోటములు ముఖ్యం కాదు, విలువల్ని పాటిస్తూ ఇచ్చిన మాట నిలబెట్టుకోవడమే నిజమైన రాజకీయ నాయకుడి లక్షణం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్పంచులు 5 ఏళ్ల పదవీ కాలంలో సమర్థవంతంగా పనిచేశారు. కొల్లిపురం మండల గ్రామ పంచాయతీ సర్పంచుల అభినందన సభలో మాజీ ఎమ్మెల్యే అన్నబొత్తిని శివకుమార్ అన్నారు. తెనాల్లో ది పద్మశాలి వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఆదివారం 15వ పద్మశాలి వివాహ పరిచయ వేదిక నిర్వహణ. సంఘీలు సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకుల సూచన. ఈ నెల 29 నుండి తెనాల్లో ఒంగోలు జాతి ఎడ్ల బల ప్రదర్శన పోటీలు. తొలి రోజున హాజరు కానున్న స్థానిక మంత్రి మనోహర్, హోంశాఖ మంత్రి అనిత, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి పోటీలను రైతు సోదరులు జయప్రదం చేయాలన్న ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎస్ న్యూస్. Please subscribe to our YouTube channel.